ఈ పైన కనిపిస్తున్న మహిళ కన్న పిల్లల్ని కట్టుకున్న భర్తని వదిలేసి ప్రియుడితో పారిపోవడమే కాకుండా తన భర్తని మర్డర్ కేసులో ఇరికించి జైలుకు పంపిన ఒక కిల్లాడి భార్య. అసలు రంగు ఎలా బయటపడిందో చెప్తాను. ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాకు చెందిన అంకితకు 10 ఏళ్ల క్రితం రాజు దివారితో వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే 2024లో అంకిత తన భర్తను పిల్లలను వదిలేసి తన వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తితో కలిసి ఢిల్లీకి పారిపోయింది. ఆ సమయంలో ఇరు కుటుంబం వాళ్ళు నచ్చచెప్పడంతో ఇకపై తప్పు చేయను, అతనితో మాట్లాడను అని ఒట్టు వేసి మళ్ళీ అత్తగారి ఇంటికి వచ్చింది. జనవరి 21, 2026న అంకిత మళ్ళీ ఇంట్లో చెప్పకుండా మాయమైపోయింది. జనవరి 22న భర్త తరపున వారు పుట్టింటి వారు కలిసి పోలీస్ కేసు పెట్టారు. కానీ సరిగా నెల రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 20న అంకిత తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి మా కూతురు చనిపోయింది, తన భర్త మామ కలిసి ఆమెను చంపేసి శవాన్ని మాయం చేశారు అని ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు అంకిత భర్తను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. రాజు తను ఏం తప్పు చేయలేదని మొత్తుకున్నా ఎవరూ వినలేదు. పోలీసులకు ఎక్కడో ఏదో తేడా కొడుతున్నట్టు అనిపించింది. అంకిత వాడిన పాత ఫోన్ ను ట్రాక్ చేయగా దాని లొకేషన్ హర్యానాలోనే మానేశారని చూపించింది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఒక ఇంటిని సోదా చేశారు. లోపల ఎవరు లేకపోవడంతో అనుమానం వచ్చి డాబాపైకి వెళ్లి చూడగా అక్కడ అంకిత హాయిగా కూర్చొని సేద తీరుతుంది. నిజం బయటపడడంతో పోలీసులు అంకితను అరెస్ట్ చేశారు. నిరపరాధి అయిన రాజు జైలు నుండి విడుదలయ్యాడు. అబద్ధాల సాక్షరతోని డ్రామాలైన అంకిత ఇప్పుడు జైలు ఉచ్చులు లెక్క పెడుతుంది. ఈ ఉదంతం చూస్తుంటే ఒక విషయం స్పష్టమవుతుంది. చట్టం మహిళలకు రక్షణగా ఉంటే కొందరు దాన్ని ఆయుధంగా మార్చుకొని అమాయకులని ఇబ్బంది పెడుతున్నారు. తనను నమ్మిన భర్తను కన్న పిల్లలను వదిలేసి ఇలాంటి పనులు చేసే వ్యక్తుల గురించి మీరు ఏమనుకుంటున్నారు?